హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ధని కిచెన్. పూరీలు క్రిస్పీగా సాఫ్ట్గా మంచి కలర్లో పొంగుతూ రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పూరీలోకి కర్రీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పినట్టు ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే పూరీలు పొంగుతూ చాలా క్రిస్పీగా టేస్టీగా సూపర్గా వస్తాయి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేసే ప్రతి పూరి పొంగుతూ రావాలంటే పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ముందుగా 2 కప్పుల గోధుమ పిండిని తీసుకొని వేసుకోండి. ఇందులోకి 3 స్పూన్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ నూనె అనేది వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల పూరీలు అనేది క్రిస్పీగా వస్తాయి. షుగర్ పౌడర్ వేయడం వల్ల పూరీ కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొద్దిగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటూ చూసుకుంటూ ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. మరియు ఒకేసారి వాటర్ పోసేయకుండా కొద్దిగా పిండిని చూసుకుంటూ వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా మొత్తం ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా నూనె అనేది వేసేసి ఇలా ఒకసారి మొత్తం అప్లై చేసేసుకొని మూత పెట్టండి. పిండి మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి. ఇప్పుడు పూరీ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగలు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ పీసెస్ని కూడా వేసేసుకొని మరీ గోల్డెన్ కలర్ వచ్చేటట్లు కాకుండా ఒక 50% బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఒక 50% బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకొని ధనియాల పొడి, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసి పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే బంగాళదుంపల్ని కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా కుక్ చేసుకున్నవి నేను చూపిస్తున్నట్టు చేత్తో మ్యాష్ చేసుకొని వేసుకోవడమే. ఇలా అన్నీ 1 బై 1 తీసుకొని ఇలా మ్యాష్ చేసుకొని ఇందులోకి వేసేసుకోండి. ఇలా ఇందులోకి మ్యాష్ చేసి వేసుకోకపోయినా ముందుగానే మనం కుక్ అయిన వెంటనే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 1 మినిట్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి శనగపిండి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికోసం ఒక బౌల్లోకి 3 స్పూన్స్ శనగపిండిని తీసుకోండి. ఇలా శనగపిండి తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఈ శనగపిండి ఉండలు లేకుండా నేను చూపిస్తున్నట్లు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి శనగపిండి నీళ్ళను కూడా వేసేసుకొని ఒకసారి నేను చూపిస్తున్నట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది చాలా గట్టిగా ఉంది కదా, ఇందులోకి ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. టోటల్గా 2 కప్పులు వాటర్ అనేది పోసుకున్నాను. మరీ పలుచగా ఉన్నట్లయితే ఇది పక్కన పెట్టిన తర్వాత కొద్దిగా గట్టి పడిపోతుంది. పూరీలోకి తినడానికి పలుచగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉందంటే మీరు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత గట్టిగా అయిపోతుంది. అప్పుడు తినడానికి మనకి కరెక్ట్గా ఉండదు. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర అంతా కూడా వేసేసుకొని ఇంకొక 1 మినిట్ కుక్ అవ్వనివ్వండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. పూరీలోకి కుర్మా అయితే రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇందాక పూరీ పిండి మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత తీసి పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ పిండిని అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని నేను చూపిస్తున్నట్లు కొంత పిండిని ఇలా ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్లు ఇందులోంచి కొంత ముద్దను తీసుకోవాలి. ఇలా ముద్దలా తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకొని ముందైతే బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పూరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందైతే ఇవన్నీ రెడీ చేసేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, నేను చూపిస్తున్నట్లు ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోంచి ఒక బాల్ని తీసుకొని చపాతీ కర్ర అవి కూడా తీసేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకొని
పూరీలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. వాటిపైన మూత పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని పూరీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆయిల్ అనేది అప్లై చేసుకొని పూరీ చేసుకునే కర్ర తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టు స్లోగా చేసుకోవడమే. ఒకవైపు ఇలా అనుకున్న తర్వాత ఇంకొక వైపుకి తీసుకొని ఇలా స్లోగా చేసుకోండి. మరీ ప్రెస్ చేసినట్టు కాకుండా ఇలా అన్ని వైపులు మూవ్ చేసుకుంటూ చేసుకున్నారంటే పూరీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ వేసి ప్రిపేర్ చేయడం వల్ల కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పూరీలన్నీ ఆయిల్లో వేసుకోవడమే. ముందుగా అయితే నేను 2 పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను కదా, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇలా ఒక సైడు పూరీ కర్రతో ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకుంటూ ఇలా పూరీ షేప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తం షేప్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసుకోవడమే. ఇలా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత వెంటనే మనం ఆయిల్ని ఇలా పూరీ పైన వేస్తూ ఉన్నామంటే పొంగుతూ వచ్చేస్తాయి. ఇలా వేడి ఆయిల్ పూరీ మీద పోస్తూ ఉన్నారంటే ఇలా పొంగుతూ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమే. మిగతావన్నీ కూడా నేను చూపిస్తున్నట్లు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా పూరీని ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా వేసిన వెంటనే ఆయిల్ వేస్తూ ఉన్నారంటే పూరీ ఆటోమేటిక్గా పొంగుతూ వచ్చేస్తాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. మీరు ఎప్పుడు చేసినా కూడా పొంగుతూ రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మిగతా పూరీలు కూడా అన్నీ నేను చూపిస్తున్నట్లు చేసుకోవడమే. ఇలా ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే ప్రతి పూరీ కూడా మీకు పొంగుతూ వస్తాయి. ఒక్క పూరీ కూడా వేస్ట్ అవ్వకుండా ఇంట్లో అందరూ కూడా ఇష్టపడి తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. కుర్మా కూడా నేను చెప్పినట్లు మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. కుర్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.